హాయ్ గైస్. నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్బీకే 109 టీజర్ అయితే రెడీ అయింది. ఏ డేట్ నాడు టీజర్ రాబోతుంది? నందమూరి బాలకృష్ణ విజయ దండయాత్ర వరుస హ్యాట్రిక్లు కొనసాగేనా? ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైనా ఏ హీరో అయినా కానీ నందమూరి బాలకృష్ణ విజయ దండయాత్ర అనేది కొనసాగుతూనే ఉంది అన్స్టాపబుల్గా. ఏ రంగంలో అయినా కానీ, సినిమా రంగమైనా, రాజకీయ రంగమైనా, సేవా రంగంలో అయినా కానీ బాలకృష్ణ విజయానికి అడ్డే లేదు. విజయ దండయాత్ర విజయ పరంపర కొనసాగిస్తుంది. అందుకే హ్యాట్రిక్, ఎక్కడ సినిమా రంగమైన హ్యాట్రిక్, రాజకీయ రంగమైన హ్యాట్రిక్, సేవా రంగంలోనే ఇండియాలోనే ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా నందమూరి బాలకృష్ణ పేదలకి ఎంతో మందికి సేవా రంగంలో కూడా అలాంటి విజయంగా దూసుకుపోతూనే ఉన్నాడు. ఇండియాలో నెంబర్ 1 టాక్ షో, అన్స్టాపబుల్ షో, అలాంటి తన హోస్ట్ పవర్ తోటి అలాంటి సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసి పెడుతూనే ఉన్నాడు. ఇక వరుస హ్యాట్రిక్ల తర్వాత ఎన్బీకే 109 వస్తుంది. టీజర్ కోసం అయితే అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఎన్బీకే 109 అభిమానులు ఇంత ఈగర్గా ఎందుకు వెయిటింగ్ చేస్తున్నారు? ఎందుకంటే ఎన్బీకే 109 టీజర్లో 3 విషయాలు అభిమానులకు తెలియబోతున్నాయి. ఒకటి, టైటిల్ ఎలా ఉండబోతుంది, రిలీజ్ డేట్ ఎప్పుడు, టీజర్ ఎలా ఉండబోతుంది, నందమూరి బాలకృష్ణ డైలాగ్ పవర్ఫుల్గా ఏ రేంజ్లో పేలబోతుంది. ఇవన్నీ ఒక్క టీజర్ తోటే ముడిపడి ఉన్నాయి. కాబట్టి గతంలోనే చెప్పాడు నాగవంశీ, టీజర్తో పాటు టైటిల్, రిలీజ్ డేట్ కూడా ఇవ్వబోతున్నాం. అందుకే అభిమానులు ఒక క్యూరియాసిటీ టీజర్ కోసం అయితే వెయిటింగ్, అంత భయంకరంగా వెయిటింగ్ చేస్తున్నారు. టీజర్ అయితే 100% 15వ తారీఖు డేట్ అనేది లాక్ అయినట్టు తెలుస్తుంది. నాగవంశీ గతంలో 17వ తారీఖు రిలీజ్ చేద్దామనుకున్నాడు టీజరు. అదే డేట్కు పుష్ప 2 నుంచి ట్రైలర్ ఉంది కాబట్టి 15 లేకపోతే 19 తారీఖు అనేది 2 డేట్లో కన్ఫర్మ్ అయితే 100% ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్టర్ పుష్ప ట్రైలర్ తర్వాతన, పుష్ప ట్రైలర్ కంటే ముందు 15వ తారీఖున అనేది రెండు డేట్లో ఏదో ఒకటి రేపు ఫైనల్ కాబోతుంది. అందుకే ఈ రోజు నాగవంశీ కూడా ట్వీట్ చేశాడు, నిన్న తమన్ కూడా ట్వీట్ చేశాడు. ఎన్బీకే 109 టీజర్కి సంబంధించిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, కానీ రిలీజ్ డేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి రేపు ఫైనల్గా ట్వీట్ వచ్చే అవకాశం ఉంది. 90% 15వ తారీఖు ఫ్రైడే రోజు వచ్చే అవకాశం ఉంది టీజర్. ఇక నందమూరి బాలకృష్ణ డైలాగ్ ఎలా ఉండబోతుంది? బాబీ కోహ్లీ ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణతో మూవీ చేస్తున్నాడు కాబట్టి, ఒక బిగ్గెస్ట్ మాస్ హీరోతో చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ తగ్గకుండా బాలకృష్ణ సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్ ఉండాల్సిందే. ఫ్లాష్ బ్యాక్లో బాలకృష్ణను ఒక రాజ వంశస్థుడిగా చూపెట్టాడనే టాక్ అయితే వినపడుతుంది. ఎలా ఉండబోతుంది ఆ సీన్స్ అనేది, ఆల్రెడీ గుర్రం సీన్స్ కొన్ని ఫోటోలు అయితే వచ్చినాయి. ఇంకా మాస్ బిగినింగ్, మాస్ జనరల్ బాలకృష్ణ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, రకరకాలుగా క్యూరియాసిటీ అయితే మొదలైంది. సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా ఈ రకమైన జోనర్ టైటిల్ బట్టి 100% జస్టిఫికేషన్ చేయొచ్చు. భగవంత్ కేసరి కానీ, అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, ఆ టైటిల్లోనే సగం సినిమా స్టోరీ అనేది మనకు అర్థమైపోయింది. రాబోయే ఎన్బీకే 109 అందుకే టైటిల్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా జాగ్రత్తగా బాబీ కోహ్లీ, సితార్ ఎంటర్టైన్మెంట్ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే పవర్ఫుల్ టైటిల్, బాలకృష్ణ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఎన్బీకే 109 టైటిల్ అయితే ఉండబోతుంది. డాక్ మహారాజా అని, సర్కార్ సీతారామరాజు అని రకరకాల టైటిల్ ఏవేవో వస్తున్నాయి, కానీ ఫైనల్గా అదైతే ఎక్కడ కాదు, మాస్ పవర్ఫుల్ టైటిల్. బాలకృష్ణ డైలాగ్ అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే డైలాగ్. ఇక రిలీజ్ డేట్ అయితే కన్ఫ్యూజ్గా ఉంది. సీతారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ 100% బెస్ట్ రిలీజ్ డేట్ కావాలనే కోరుకుంటాడు. ఎందుకంటే 9వ తారీఖు నాడు సోలో రిలీజ్ వస్తుంది అని తన డేట్ మీదనే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ అవతల ఉన్నది 10వ తారీఖు దిల్ రాజు కాబట్టి, దిల్ రాజును దాటుకొని 9వ తారీఖు నాడు రిలీజ్ చేయడం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత ఆషమాషి కాదు. అందుకే 90% ఎన్బీకే 109 12వ తారీఖు నాడు రిలీజ్ డేట్ అనే డేట్ అయితే కన్ఫర్మ్ వచ్చింది. 14వ తారీఖు నాడు వెంకీ సినిమా, 12వ తారీఖు బాలకృష్ణ సినిమా, 10వ తారీఖు నాడు గేమ్ చేంజర్. ప్రతి సినిమాకు 2 రోజుల గ్యాప్ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారు. అభిమానులు కోరుకునేది ఏంటంటే సోలో రిలీజ్ 9వ తారీఖు రిలీజ్ చేస్తే వీరసింహారెడ్డి లాగా డే 1 రికార్డులు అనేది సునాయాసంగా లేచిపోతాయి. ప్రజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే ఎన్బీకే 109 మీద.
సోలో రిలీజ్ డేట్ కావాలని కోరుకుంటారు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది, నాగవంశీ కూడా దాని గురించే ట్రై చేస్తున్నాడంట. వెయిటింగ్. టీజర్ వచ్చిన రోజే రిలీజ్ డేట్ కూడా వస్తుంది కాబట్టి టైటిల్ ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ రాయండి.